ఇక తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు తమ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. అదేవిధంగా హైదరాబాదులో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఆయన యొక్క పనితీరు ఎట్లా ఉందో ఒకసారి వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి? అసలు ఆయన విషయంలో జనం ఏమనుకుంటున్నారు? మా వరకు తెలిసింది ఒక రకం ఉంది, మీరేమంటారు? అంటే మీ రకం ఎలా తెలుసు? వేరే రకం ఉందా? మా రకం ప్రజల రకం ఎలా ఉందంటే, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఒక వజ్రం లాంటి నాయకుడు, ఒక వ్యక్తి. నాయకుడు అంటే స్వార్థాల గురించి చేస్తారు, కానీ రాజకీయంలో రాకముందు లక్ష్మారెడ్డి అన్న గారు ప్రజలలో ఎప్పుడు నిత్యం ప్రజలలో తిరిగేవాళ్ళు. ఏమైనా అనారోగ్యంతో ఉన్నా, ఎవరు చనిపోయినా, ఎవరు పెళ్ళి అయినా, ఎవరు ఏమైనా బాధలు ఉన్నా, ఎవరైనా స్కూల్ అడ్మిషన్ కావాలన్నా తన సొంత నిధులతో పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయినాక ఎలా ఉంటాడో ప్రజలు ఇంకా ఆనందంగా ఉంటారు కదా. అదే విధంగా నేను గిట గమనించిన, నేను గిట లక్ష్మారెడ్డి అన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో బాగా తిరిగిన, ఎలక్షన్ల తర్వాత గిట గమనించితే తెలిసింది ఏంటంటే 24 గంటలు పబ్లిక్లోనే ఉంటాడు. ఏ రాత్రి చూడండి, ఏ మబ్బుల 5 గంటలకు లేచి చూడండి. ఈ రోజు గిట్ట పాదయాత్ర జోనల్ కమిషనర్ తీసుకొచ్చి అన్నీ చూపించిండు, ఎక్కడెక్కడ వర్క్స్ ఉన్నాయని చూపించిండు. ఇంకో విషయం మనం గమనించవలసిందే, ఎందుకంటే నేను ఉప్పల్ ఎమ్మెల్యే కాబట్టి, నేను ఉప్పల్లో ఉంటా కాబట్టి ఎమ్మెల్యే గురించి మెచ్చుకోవడం విషయం అందు. మీరు గిట్ట గమనిస్తారు, ప్రజలు గిట్ట చూస్తారు. ఆయన గన్మెన్లు ఉండరు, ఒక సాదా సీదా వ్యక్తి. ఇప్పుడు నేనే ఒక వ్యక్తి ఉండి నా ఎమ్మెల్యే 4 పెట్టుకొని తిరిగేటంటే సాదా ఒంటరిగానే వెళ్ళిపోతాడు, ఒంటరిగానే పని చేస్తాడు, ఎవ్వరు పోయినా కాదన్నాడు. అమెరికాలో ఒకవేళ అతనికి కొంచెం పని వల్ల అమెరికాలో పోయినా అక్కడికిట్ట ఫోన్ చేసి చెప్తారు, వాట్సాప్ కాల్ చేయండి, ఏ పని ఉన్నా నేను చేస్తా అని చెప్పే వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నగారు. అందుకే ప్రజలు ఆనందంగా ఉన్నారు. చూడండి, ఎప్పుడైనా అతను ఆఫీస్కి వెళ్తే 24 గంటలలో పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా పబ్లిక్ ఎప్పుడు పబ్లిక్గా ఉంటారు, అలిసిపోడు. ఏమైనా పాండపకాడ కానీ, చాయ్ బండి కానీ, హోటళ్ళలో కానీ ఎక్కడ చూడని రోడ్డు మీద పోతే తింటాడు. ఈ రోజులలో ఒక కార్పొరేటర్ స్థాయిగా వార్డు మెంబర్ స్థాయి ఉన్నాడు, ఇట్లా 5 స్టార్ హోటల్ వైజ్ అనొచ్చు. మీరు గమనించారు కదా, ఎక్కడ ఏ వర్క్కి వెళ్ళినా అక్కడ డబ్బా ఉంటే, చాయ్ డబ్బా ఉంటే అక్కడ వెళ్ళి టీ తాగుతాడు, అక్కడ నాస్టా చేస్తాడు. అతనికి అవసరమైంది. గెలిచిన తర్వాత అందరూ మారిపోతాడు. అలా వ్యక్తి గెలిచినాక ఇంకా తగ్గిండు. అంటే గెలిచినాక ఇంకా తగ్గి పబ్లిక్లో వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి నాయకుడు ఉండాలి, ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలని తెలంగాణలో బయట వాళ్ళు కోరుకుంటున్నారు. బయట వాళ్ళకి ఎక్కడ నేను తిరుగుతా, తెలంగాణ మొత్తం నేను తిరుగుతా, తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలు అంతా నాకు దోస్తానులు ఉన్నారు, వాళ్ళకి మెచ్చుకుంటారు. అరే వాగల్ లక్ష్మారెడ్డి బాగున్నాడు రా, మీకు మంచివాడు దొరికింది అంటారు. అంటే అది మాకు గర్వం ఫీల్ అవుతుంది. కాబట్టి లక్ష్మారెడ్డి అన్నగారు వజ్రం లాంటి వ్యక్తి. కానీ దురదృష్టంగా ప్రభుత్వం లేకున్నా పనిచేసే దమ్మున్న నాయకుడు లక్ష్మారెడ్డి అన్నగారు. కాబట్టి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుందని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. అయితే ఈ ప్రాంతంలో ఒక 100 బెడ్ ఒక ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పేసి అని అన్నారు. తర్వాత జూనియర్ కాలేజ్ కూడా నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పేసి అని అన్నారు. ఆ తర్వాత పబ్లిక్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి టాక్ వినబడుతుంది. సో వీటన్నిటి మీద మీరేం చెప్తారు? నేను అని కూడా మీకు కనిపిస్తలేరేమో, కానీ పబ్లిక్ అయితే 100% కనిపిస్తుంది. మీరు ఎప్పుడు వెళ్ళండి చూడండి కనిపిస్తున్నాడు. ఏ ఫోటో, ఏ వీడియో, ఏ పేపర్ చూడండి కనిపిస్తున్నాడు. ఎవరిని అడిగినా 24 అవర్స్ అతను చూడడు. ఏ పని కావాలన్నా లెటర్ ఇచ్చేస్తాడు. ఆల్రెడీ సిగ్నేచర్స్ పెట్టేస్తాడు. వాళ్ళకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఎప్పుడైనా. ఇక 100 పడకల గది హాస్పిటల్లా ఏదనేది ప్రభుత్వం మారింది. ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం ఇచ్చి 100% హరీష్ రావు అప్పుడు మంత్రి ఉండే, అతను మాట ఇచ్చింది కాబట్టి అప్పుడు అన్ని శాంక్షన్ చేసుకొని వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మారింది, కొన్ని ఆటంకాలు జరుగుతాయి, కానీ 100% సాధించే వ్యక్తి, సాధించే నాయకుడు. అతనికి పార్టీలది వ్యక్తిత్వం ఉండదు. పార్టీలు కాదు, ప్రజలు ముఖ్యం అంటాడు. నా నాయకులు ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం. వాళ్ళకు ఏం పని చేయాలి, సొంత నిధులతో పని చేసిన వాళ్ళు గవర్నమెంట్ నుంచి తెచ్చే శక్తి ఉండదు. 100% శక్తి ఉన్నది అతని దగ్గర. కాబట్టి ఎవరో మీకు చెప్పారు, కానీ అలాంటి ఏ ఆపోజిషన్ వెళ్ళండి మీరు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, అలా మనసాక్షిగా చెప్పమనండి. వాళ్ళకి ఎంతో సహాయపడ్డాడు అంటే లక్ష్మారెడ్డి తప్ప వేరే లెవెల్ సహాయపడ్డాడు. నేను గిట్ట దేవేందర్ గౌడ్ కంటే ముందు ఎమ్మెల్యేలతో నేను తిరిగినోని, దేవేందర్ గౌడ్ కంటే ముందు ఉన్న ఎమ్మెల్యేలతో నేను పనిచేసినోని, వాళ్ళకంటే 100% బెటర్ అనిపించిన వ్యక్తి ఏకైక లక్ష్మారెడ్డి అన్నగారు. కాబట్టి రాబోయే కాలంలో మంచి ఫ్యూచర్ ఉంటుంది, రాబోయే కాలంలో మంచి ఇంకా ఎదుగుతాడని నా ఆశగా ఉన్నది. అందరం కోరుకుంటున్నాం గిట్ట అదే విధంగా. ఎస్, ఇది పరిస్థితి. అయితే శాసనసభ్యులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రజలు అనుకున్నటువంటి తీరు మీద, వారి యొక్క ఆయన చేస్తున్నటువంటి పనితీరు మీద ప్రజానాడీలో భాగంగా ఒక స్థానిక నాయకులతోటి ముచ్చటించిన వైనంలో బయటపడినటువంటి విషయాలు. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.